రే ఎదేరా నీ కోసం లీవ్ పెట్టుకుని ఎంజాయ్ చేద్దామని వస్తే ఏంట్రా నువ్వు? అరే మామ, నువ్వు రమ్య ఇన్ని ఇయర్స్గా రిలేషన్షిప్లో ఉన్నారా? ఓ రిలేషన్షిప్ ప్రాబ్లమా? ఓ మా ఊడికి అన్నా ఆయామైతోనా? చెప్పరా. ఇంటర్ నుంచా? అరే రమ్యకి నీ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఐ లవ్ యూ కాకుండా ఇంకెలా ఎక్స్ప్రెస్ చేస్తారా? ఏముంది, గిఫ్ట్ చేస్తాం, సర్ప్రైజ్ చేస్తాం. అంటే గిఫ్ట్లు సర్ప్రైజ్ లాంటివి లేకుండా లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేవరా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. మరి నాకు నచ్చినట్టు నేను నా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తే నాకేదో డిజార్డర్ ఉందని చెప్పి వెళ్ళిపోయింది ఏంట్రా? అరే అది తన తప్పో నా తప్పో నాకు అర్థం కావట్లేదురా. తను చెప్పిన మాటలంటే మొత్తం తప్పుగా కనిపిస్తుందిరా. నిన్న కాక మొన్న పరిచయమైన అమ్మాయి మాటలకి ఇలా అయిపోతున్నావు ఏంట్రా? పద. కంట్రోల్ రా, కూల్. ఓకే. మేఘనా, హాయ్. నేను మీ టెండర్ ప్రొఫైల్ చూశాను. లుకింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎస్పెషల్లీ లవ్ వర్డ్ లస్ట్ మీద మీ ఒపీనియన్ అయితే హ్యాట్స్ ఆఫ్. సేమ్. అవును, ఎన్ని బ్యాడ్ రిలేషన్షిప్ తర్వాత చేశారు? ప్రేమ దోమ అంతా ట్రాష్. ఈ లోకంలో ఉన్న ఏకైక ఎమోషన్ ఈజ్ లస్ట్, కామం. సర్ప్రైజింగ్. నేను మీలాంటి పర్సన్ మీట్ అవ్వడం చాలా రేరు తెలుసా? నేను కూడా మీలాంటి అబ్బాయిని రేర్గా కలుస్తాను. అవును, అసలు మనకు అర్థమైనట్లు జనానికి ఎందుకు అర్థం కావట్లేదండి? వాళ్ళందరూ సొసైటీ గురించి, సొసైటీ చెప్పింది నేర్పింది ఫాలో అవుతారు. బట్ నేను అలా కాదు. అబ్బాయిలు సెక్స్ చేయడానికి ప్రేమిస్తారు, అమ్మాయిలు ప్రేమ కోసం సెక్స్ ఇస్తారు. ప్రతి విషయంలో ఇంత క్లారిటీ. చాలా. ముందు ముందు మీకే తెలుస్తుందిలే. ఐ హ్యావ్ అ లాట్స్ ఆఫ్ సీక్రెట్స్. ఆసమ్ అండి, ఐ లవ్ ఇట్. తన నుండి నా దూరం ఇంకొకరికి దగ్గర చేసింది పెళ్లి రూపంలో. ఆ రోజు తనని ఒక రెస్టారెంట్లో కలిసా. నాన్నగారు మేము ఫోటో చూపించగానే నచ్చేశారు. మరి మీకు? సో వాట్ డూ యూ డూ ఫర్ ఫన్? ప్లేయింగ్ గేమ్స్, రీడింగ్ బుక్స్, వాచింగ్ డాక్యుమెంటరీస్. ఎనీ లవ్ స్టోరీస్? అయ్యో డోంట్ వరీ, నావి కూడా చెప్తాలేండి. అయ్యో అటువంటి ఏం లేవండి. ఐ జస్ట్ లవ్ మై మమ్ అండ్ డాడ్ ఓన్లీ. బట్ మీరు ఏమైనా చెప్దాం అనుకుంటే చెప్పండి, నేను వింటా. ఐ వోంట్ జడ్జ్. మరి సెకండ్ డేట్కి సెక్సా? నేను ఫస్ట్ డేట్లోనే చేశా.
ఆకాంక్ష ప్రేమలో లస్ట్ మాత్రమే ఉందని అనుకున్నా. ఆ లస్ట్లోనే ప్రేమ ఉందని ఇప్పుడే అర్థమైంది. హాయ్. హాయ్. ఏదో మాట్లాడాలి అన్నారు. ఆకాంక్ష ఎవరు? అది నా పాస్ట్. ప్లీజ్ దాని గురించి అడగండి. యా, బట్ మీరు నాతో ఎందుకు అడ్జస్ట్ అవుతున్నారు అనిపిస్తుంది. అలా ఏం లేదు. లవ్లో అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు కానీ పెళ్ళిలో ఉండదండి. అంటే ఈ అడ్వైజర్గా కాదు, మీ వెల్ విషర్గా చెప్తున్నా. యూ నీడ్ మోర్ దెన్ లవ్, ట్రస్ట్. ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేద్దాం. బెటర్ యూ గెట్ ద బెస్ట్. ఆకాంక్ష ప్రేమలో లస్ట్ మాత్రమే ఉందని అనుకున్నా. ఆ లస్ట్లోనే ప్రేమ ఉందని ఇప్పుడే అర్థమైంది. థాట్ వీ లవ్ ఈచ్ అదర్ మేఘనా. నీ ఫోన్లో అంతమంది అబ్బాయిల నెంబర్స్ ఇప్పుడు వేరే వాడితో. హౌ కాన్ యూ మేఘనా? ఆకాంక్ష చిల్. నేను నిన్ను లవ్ చేస్తున్నాను ఎప్పుడైనా చెప్పానా? బట్ వీ హ్యాడ్ సెక్స్ కదా, అదేంటి? అది జస్ట్ సెక్స్. సెక్స్ వేరు, లవ్ వేరు. నో, రెండు ఒకటే. పిచ్చోడా, ఐఎమ్ ఏ సెక్స్ అడిక్ట్. సో నాకు సెక్స్ అంటే జస్ట్ కామమే. బట్ యు ఆర్ గుడ్ గాయ్. నువ్వు నా సెల్ ఫోన్లో ఒక నెంబర్వి మాత్రమే. ప్లీజ్ ఇంకెక్కువ ఆలోచించుకో. మళ్ళీ తన కోసం నేనే కొత్తగా వెళ్తున్నా.
నీ మెసేజ్ చూసి సర్ప్రైజ్ అయ్యాను. యాక్చువల్లీ నేనే మెసేజ్ చేద్దాం అనుకున్నా. ఐఎమ్ సారీ మౌలిక. ఎందుకు? ఈ మధ్య నేను ఎవరినని ఆన్లైన్లో బుక్స్లో చదువుకోవాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్లో తెలిసింది నేను ఒక ఫూల్ని. అవును, నేను ఒక ఫూల్నే. చిన్నప్పటి నుంచి డబ్బుల్లో పెరిగి అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియలేదు. సో చిన్నప్పటి నుంచి నాకు నేను రాసుకున్న నమ్మిన ఫిలాసఫీయే కరెక్ట్ అనుకున్నా. లవ్ ఈజ్ లస్ట్, లస్ట్ ఈజ్ లవ్ అని. ఈ రెండు వేరని తెలుసుకునే ప్రయత్నంలో నిన్ను కోల్పోయా. అందుకే ఐఎమ్ సారీ మౌలిక. నేను కూడా కన్ఫెషన్ చేయాలి. లవ్లో లస్ట్ ఉండదని నేను అనుకున్నా. బట్ లవ్ లస్ట్ గురించి నాకు ఒక తెలియని వ్యక్తి చెప్పారు. లవ్ ఒకటే సరిపోదు, లస్ట్ కూడా కావాలి అని. సో ఐఎమ్ సారీ ఆకాంక్ష. ఆ అమ్మాయికి నాకు సంబంధం ఏంట్రా? అయినా ఆ అమ్మాయి నేను ఎప్పుడు బ్రేకప్ అయిపోయావునా? రే